హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీ అందరికీ మా క్యాటరింగ్లో మేము ఓన్గా ప్రిపేర్ చేసుకునే గరం మసాలా పౌడర్ అయితే చూపించాలనుకుంటున్నానండి. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకున్న మసాలా పౌడర్తో మేము ఎక్కువగా ఎన్వి కర్రీస్లోను బిర్యానీలోను ఎక్కువగా యూస్ చేస్తామండి. మసాలా పౌడర్ అయితే దాని తయారీ విధానం అయితే మీకు చూపిస్తాను. మీకోసం అయితే కొద్దిగా మసాలా దినుసులు అయితే ప్లేట్లో తీసుకున్నానండి చూపించడం కోసం. ఒక చిన్న కప్పుతో యాలకులు అయితే తీసుకున్నానండి. అదే కప్పుతో లవంగాలు, ఆ కప్పులో సగానికి దాల్చిన చెక్క, ఒక జాజికాయ, కొద్దిగా మెంతాకు, ఒక 4-5 బిర్యానీ ఆకులు, ఒక హాఫ్ కప్ వచ్చి సనాస్ పువ్వు అండి, కొద్దిగా జాపత్రి తీసుకున్నాను. చూసారు కదా, ఇవన్నీ తీసుకుని అయితే ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి ముందుగా నేను. తర్వాత వచ్చేసి మీకు స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని బాగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా తీసుకున్న మసాలా దినుసులన్నీ ఈ వేడెక్కిన పాన్లో వేసుకుని ఒక్కసారి ఈ విధంగా వేడెక్కనిస్తే సరిపోతుందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసే చేయాలండి పని, ఎందుకంటే మాడిపోతాయండి. ఆ తర్వాత ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ అయితే మనం పట్టేసుకుందామండి మెత్తగా. చూసారు కదా, మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే గరం మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. మాకు ఎన్వి కర్రీస్లోను బిర్యానీలోను చాలా బాగా వాడతామండి పౌడర్ అయితే. వీటితో పాటు జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా ఎక్కువగా యూస్ చేస్తామండి. ఇది ఒకటే కదండి. చూసారు కదా, మా గరం మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి క్యాటరింగ్ స్టైల్లో. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.